మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు అన్న? నా పేరు గోపాల్ యాదవ్. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈసారి గెలిపోవద్దన్న. నీలమద్దన్న. ఎట్లా చెప్తున్నారు మీరు? జనాల ఊపును చూసి జనాలంతా మార్పు కోరుకుంటున్నారు. ఈ మార్పును చూసి ఒక యువకునికి టికెట్ ఇచ్చారు. యువత రాజకీయాలకు రావాలని ప్రతి పార్టీ చెప్తుంది. యువత ఏ నాయకుని ఏ లీడర్ కూడా టికెట్ ఇచ్చిన రోజులు లేవు. ఒక 40 సంవత్సరాల బిలో 40 సంవత్సరాల కన్నా తక్కువ యువకునికి టికెట్ ఇచ్చారు. దాన్ని బట్టి మేము యువకులు అందరం చురుకుగా ప్రచారం చేస్తున్నాం కాబట్టి నీలమ్మధు గెలుస్తాడని చెప్తున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా 2 ప్రధాన పార్టీల నుంచి, బీజేపీ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ బలమైన నాయకులు ఇక్కడ తలపడే అవకాశం ఉంది. మీరు వీళ్ళిద్దరిని ఓడించి నీలమ్మధు గారు గెలుస్తారు అని చెప్తా ఉన్నారు. నీలమ్మధు గారికి అసలు కలిసి వచ్చే అంశాలు ఏంది? నీలమ్మధు గారికి కలిసి వచ్చే అంశం అందరు యువకులను రాజకీయాలకు రావాలని ప్రతి ఒక్కరు అనే మాటనే, బీసీలు రాజకీయాలకు రావాలని ప్రతి ఒక్కరు అనే మాటనే. బీసీలు ఎవరికి ఇచ్చిన టికెట్ ఈరోజు మెదక్ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే బీసీకి టికెట్ ఇచ్చింది ఒక కాంగ్రెస్ మాత్రమే. అటు చూస్తే వెలమధుర, ఇటు చూస్తే రెడ్డి దొర. దాన్ని బట్టి నేను నీలమ్మధు గెలుస్తాడని చెప్తున్నా. మరి ఇక్కడ వెంకటరామరెడ్డి గెలిస్తే 100 కోట్లు ఖర్చు చేస్తామని చెప్తా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే మెదక్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే రఘునందన్ రావు గారు కొంచెం ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి ఖచ్చితంగా పార్లమెంట్లో కొట్లాడి నిధులు తీసుకొచ్చి మన మెదక్ని మామూలు అభివృద్ధి దశలో తీసుకుపోతాడు అన్నట్లు ఇక్కడ ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఏమంటారు మీరు? వెంకటరామరెడ్డి ఎవరో తెలియదు అన్న పబ్లిక్. అసలు బీఆర్ఎస్ ఇంకేడుందన్న, బీఆర్ఎస్ కథం అయిపోయింది. నువ్వు మన రఘునందన్ రావు గురించి చెప్పమంటారా? దుబ్బాకలో బై ఎలక్షన్లో రఘునందన్ రావు గెలిచిండు. గెలుస్తే నేను ఏమేమి చేస్తానని చెప్పిండు. మల్లాన్ సాగర్లో మునిగిన వాళ్ళందరికీ నిధులు తెచ్చి ఇస్తా, మీకు నష్టపరిహారం ఎక్కిపిస్తా అని చెప్పి అందరినీ ముంచి ఎమ్మెల్యే అయ్యిండు. 2 ఏళ్ళు ఇవ్వని కనిపించలే. లాయర్ కోర్టు వేసిండంటే ఒక కార్యకర్త కోసం వేసిండని చెప్పమానండి. రఘునందన్ రావు గురించి చెప్తా. మొన్న ఒక మంచి కార్యకర్త తొగరపల్లి యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు, బీజేపీ కార్యకర్త. పక్కన కడక్ ఛాయ్ అంటే పెద్దాపూర్కి వచ్చిండు రఘునందన్ రావు. కనీసం పరామర్శించలేదు, మా చుట్టం పరామర్శించలేదు. ఆర్ఎస్ఎస్లో పనిచేసాడు. ఏడున్నది ఆయన స్వార్థానికి పనిచేస్తాడు. ఒక కార్యకర్త కష్టం వచ్చిందంటే ఫ్రీగా కోట్ వేసుకొని చేసిన అని చెప్పమానండి. రాముని ముసుగులో చెప్తుండు ఓఐసీకి బెయిల్ ఇప్పించింది ఎవరు? ఇస్నాపూర్లో ఈ మన మజీద్ కొట్లాటలో పాల్గొన్నది ఎవరు? ఈరోజు రాముని పేరు చెప్పుకొని నన్ను కాదు రాముని చూడండి గుడి కట్టింది మేము ఫిరేక్ బార్ మోడీ సర్కార్ అంటుండు. నీకెందుకు ఓటేయాలి చెప్పు? ఫస్ట్ నీకెందుకు ఓటేయాలి చెప్తే పబ్లిక్ చెప్తారు నీకు. నరేంద్ర మోడీ గారిని చూసానే కానీ ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణ ప్రజలు ఓట్లు వేస్తారు. దేశవ్యాప్తంగా కూడా ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి పైన ఉంటారు. ఇక్కడ కూడా పార్లమెంటు ఎక్కువ స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని అంటున్నారు కదా. దేశం మార్పు కోరుకుంటుందన్న. ప్రతి ఒక్క పేద అకౌంట్లో జన్ధన్ ఖాతా అని 15 లక్షలు ఇస్తా అన్నాడు. జన్ధన్ ఖాతాలో 15 లక్షలు పడ్డా ఇండియా మొత్తం ఏ రాష్ట్రంలో పడ్డాయో ఆ రాష్ట్రంలో మోడీని ఓట్లు అడగమనండి. మోడీని జన్ధన్ ఖాతాలో 15 లక్షలు పడ్డతానా ఓట్లు అడగమనండి. అదే మేము ఇందిరమ్మ ఇండ్లు ఉన్న ఊరు అడుగుతాం, అసైన్మెంట్ భూములు ఇచ్చిన దగ్గర అడుగుతాం. రండి అసైన్మెంట్ భూములు మోడీ పలానా రాష్ట్రంలో 100 ఎకరాల భూమి పేదలకు వంచండి అని చెప్పమనండి. అట్లా 100 ఊళ్ళు చెప్తాం మేము. ఇదే చిట్కూరు గ్రామంలో నీలమ్మధు ఇచ్చిందిగా. రాగానే ఎంట్రన్స్ లో రాజీవ్ గృహకల్ప రైట్ సైడ్ లో ఉంటది. కొన్ని 100 ఇండ్లు ఇచ్చింది రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో. సరే అన్న, ఇప్పుడు ఫైనల్గా ఏమంటారు అంటే ఇక్కడ పార్లమెంట్ లో మెదక్లో ఖచ్చితంగా ఎంపీగా నీలమ్మధు గారు ఉంటారని చెప్తున్నారు, అంతేనా? అవును, నీలమ్మధు గారు ఉంటారని చెప్తున్నా. యువకునికి టికెట్ ఇచ్చిర్రు. ప్రతి ఒక్క యువకుడు ఏ పార్టీలో ఉండని ఒక యువకుడు గెలిస్తే ఇంకో పార్టీకి వాతాలు పెట్టినట్టు అయ్యి యువకులకు టికెట్లు ఇస్తుంది. యువకులం రాజకీయంలోకి రావాలనేది ప్రతి ఒక్కడే తప్ప అనేది ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినందుకు బీజేపీలు ఉండని, సిపిఎంలు ఉండని, టీఆర్ఎస్లు ఉండని. ఒక్కసారి యువకునికి వేయండి ఓటు అనేది యువకునికి వేయండి. ఈ యువకుడు గెలిస్తే నెక్స్ట్ టైం 4 టికెట్లు ఇస్తుంది. ప్రతి పార్టీ 4 సీట్లు ఇస్తుంది. మన యువకులకి అన్ని కాన్సెన్సీలతో నాకు సంబంధం లేదు. మెదక్లో ఒక యువకునికి ఇచ్చింది. ఈడ ప్రతి యువకుడు మనం నీలమ్మధుకు ఓటేద్దాం. ఇంకో పార్టీ కూడా నీలమ్మధు లాంటి యువకునికి ఇంకో కాన్సెన్స్ లో టికెట్ ఇస్తారు. అట్లా వేస్తే మనం. అన్న, మీ అభిప్రాయం ఏంది? ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉంది మెదక్లో? నీలమ్మధు గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఎట్లా గెలుస్తారు అంటే నీలమ్మధు అంటే ఒక బడుగు బలైన వర్గ బీసీ బిడ్డ,
అన్ని కష్టాలు అనుభవించి ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా నీలమ్మదే గెలుస్తాడు. మెదక్ పార్లమెంటు నుంచి మన ఇందిరాగాంధీ గారు ఎంపీ అయి ప్రధానమంత్రి అయిన స్థానం కాబట్టి ఖచ్చితంగా నీలం మధు గారే గెలుస్తారు. ఖచ్చితంగా నీలం మధు గెలిచే మెండు అవకాశాలు ఉన్నాయి. బీసీ బిడ్డకు ఒక యువకునికి మెండైన అవకాశాలు కల్పించే పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ యువకులను ప్రోత్సహించే పార్టీ, యూత్ను ఎంకరేజ్ చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. బడుగు ఇక్కడ మెదక్ ప్రజలను అసలు ఏం చెప్పి ఓట్లు అడుగుతున్నారు, ఎట్లాంటి హామీలు ఇస్తున్నారు, ఒకవేళ గెలిస్తే ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీలన్నీ చేస్తారని నమ్మకం ఉంది ఇక్కడ ప్రజలకు. అసలు ఇప్పటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి 6 పథకాలను ఖచ్చితంగా అమలు చేస్తుంది కాబట్టి ఆ పథకాలను చూపించే మేము ప్రజల లోపల ఓట్లు అడుగుతాం ఖచ్చితంగా. ఎందుకంటే ఇచ్చిన 6 గ్యారంటీలను నెరవేర్చినాం కాబట్టి ఈ గ్యారంటీలు ఇంకా ఏదైనా హామీలు ఇస్తే అవి గిట్ట పక్క నెరవేరుస్తుంది. ఇచ్చిన మాటకు కట్టుబడి నిలబడే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఇప్పుడు మెదక్లో ఉన్నటువంటి ప్రధాన సమస్యల గురించి, మెదక్లో జరగాల్సినటువంటి డెవలప్మెంట్ గురించి, పెండింగ్లో ఉన్నటువంటి పనుల గురించి, వీటి గురించి అనమాట ఎట్లాంటి హామీలు ఏమైనా ఇచ్చారా నీలం మధు గారు? అలాంటి హామీలు ఇప్పటి వరకు అయితే ఏమి ఇవ్వలే, ఇంకా ఆ ఎజెండా ఏం చూడలే. ఇచ్చిన మాట ఖచ్చితంగా కట్టుబడి నిలబడేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన హామీలను నెరవేర్చేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా ఏదైతే హామీలు ఇస్తామో ఆ హామీని ఖచ్చితంగా నెరవేర్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాలయాపన చేసేటటువంటి పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మాజీ ఎంపీ అంటే మాజీ ఎంపీ అనుకోవాలి, ఇప్పుడు ప్రస్తుతం కూడా రిజైన్ చేయకపోతే ఎంపీ, ఇప్పుడు మాజీ ఎంపీ కదా, మాజీ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా ఉండి ఆయన హయాంలో జరిగినటువంటి అభివృద్ధి ఏంది మెదక్లో? మెదక్లో ఆయన కాలంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మాది సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం. మా దిక్కు అసలు కొత్త ప్రభాకర్ రెడ్డి ఒక్క అభివృద్ధి పని చేసినామని చూపించండి. అసలు మా కాన్స్టిట్యున్సీలోకి వచ్చిన దాఖలాలు గిట లేవు. కొత్త ప్రభాకర్ రెడ్డి అసలు ఎలాంటి అభివృద్ధి జరగలేదు ఆ కొత్త ప్రభాకర్ పీరియడ్లో. ఆయన అభివృద్ధి, ఆయనకు నిధులు జమ చేసుకోవడం వరకే ఆయన చూసుకుండు, కానీ మాకు ఎలాంటి అభివృద్ధి చేయలేడు.